ఈ ప్రసాద్ గాడు వచ్చేసినట్టున్నాడు. వస్తున్నాను రా. హాయ్. మీరేంటండి ఇలా? ఏంటండి? మీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? ఇంకో 1 అవర్లో మన పెళ్ళండి. ఇప్పుడేం మాట్లాడతాం? మాట్లాడడం అంటే మాట్లాడడం కాదు, నాతో చిన్న కోరిక ఉంది. కోరిక? ఏంటండి అది? కాబోయే భర్తతో పెళ్లికి ముందే ఐస్ క్రీమ్ తినాలని. అంటే మనం బయటికి వెళ్ళలేదు కదా, అందుకే ఆ డ్రీమ్ అలా ఉండిపోయింది. నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తారా? ఇప్పుడా? ఇంకో 1 అవర్లో మన పెళ్ళండి. అది కూడా మనం రెడీ అయిపోయి ఉన్నాం. బయట ఎవరైనా చూస్తే బాగోదండి, ఆలోచించండి. అంటే మీరు మీ కాబోయే భార్యకున్న ఈ చిన్న డ్రీమ్ కూడా తీర్చలేరా? మీరు అలా అంటే ఎలా అండి? సరే వెళ్దాం పదండి. పర్లేదంటారా? సరే పదండి, వెనక్కి వెళ్ళిపోదాం. అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. పదండి వెళ్దాం. మీరు కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, పర్లేదు. ఇదంతా ఎలా ఉందంటే మనిద్దరం లేచిపోతున్నట్టుందండి. అలా అంటారేంటండి? ఇదంతా నా డ్రీమ్ కోసమే కదా. సరే సరే. మీ గురించి ఏదైనా చెప్పండి. నా గురించా? నా సింపుల్ లైఫ్ అండి, నార్మలే. ఇలా గడిపేస్తే చాలు. అవునా? నాకు మాత్రం చాలా పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఇండియా అంతా చుట్టేయాలి, అన్నీ చూడాలి. వామ్మో. సో మనకున్నది చిన్న లైఫ్ కదా, దానికి ఒక డెఫినేషన్ రాసేయాలి గడిపే టైంతోనే. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, నా సేవింగ్స్ కొంచెం పెంచాలేమో అని. భలే వారండి మీరు. నేను కూడా జాబ్ చేస్తున్నాను కదా. చేస్తున్నారు, బట్ మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా కష్టాజీతమై ఉండాలి. అంటే మీరు అమ్మాయిలను తొక్కేసే బ్యాచా? అయ్యో, అలా ఏం కాదండి. మీరు నవ్వుతే చాలా బాగున్నారండి. కదా, ఫాస్ట్ లో కూడా నా బాయ్ ఫ్రెండ్ ఇలాగే అనేవాడు. ఏంటి, మీకు బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడా? నీకు లేదా? ఏ ఐస్ క్రీమ్ పయ్యా, 1 కుల్ఫీ. నీకేం కావాలి? మీరేం చెప్పారు? కుల్ఫీ. నాకు కూడా అదే చెప్పండి. ఏంటండి మీరు? పారుగారు, ఇందా నుంచి లోపల ఒకటి అడగాలనుంది, అడగమంటారా? అన్నీ పెళ్ళయ్యాకే. అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మరి? జనరల్గా అమ్మాయిలు ప్రేమించిన వాళ్ళతో లేచిపోతారు కదా, అయితే మీరు అలాగా ఇప్పుడేమైనా ప్లాన్ చేస్తున్నారా? పారుగారు, పారుగారు, ఏమండి? సారీ అండి, ఏదో క్యాజువల్గా అన్నాను. అది క్యాజువలా? కాబోయే వైఫ్ని ఎవరైనా అలా అడుగుతారా? సారీ. సరే పదండి. ఇంకా అడగాల్సినవి ఏమైనా ఉన్నాయా? మీ ఫేస్ చూస్తే ఉన్నట్టే ఉన్నాయి. పర్లేదు, అడగండి. పర్లేదంటారా? పర్లేదు. ఇందాక పాస్ట్లో లవ్ అన్నారు కదా, అది ఎలా ఎండ్ అయిందండి? అదా, అదో పెద్ద కథ. షికార్లుకెళ్ళాం, అబ్బో చాలా తిరిగాం. తిరిగారా? కానీ అతను తెలియకుండా చాలా అంటే చాలా మారిపోయాడు. చాలా అవాయిడ్ చేశాడు. నేను చాలా రిక్వెస్ట్ చేశాను, మ్యారేజ్ చేసుకుందాం, హ్యాపీగా ఉందామని. కానీ ఒకరోజు... ఏమైందండి? నీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టుంది. అలా ఏం కాదు, మ్యారేజ్కి ముందే తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ ఏం రావు కదా. వాడు అమ్మాయిల్ని ట్రాప్ చేసేవాడంట. ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి వాడిని ద్వేషించడం మొదలుపెట్టాను. హో, మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. నాది పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు. ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను, తనేమో రిజెక్ట్ చేసింది.
అయ్యో సారీ అండి. పర్లేదండి. అయినా ఆ అమ్మాయి చాలా మంచి పని చేసింది. ఏంటండి అలా అన్నారు? ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకునుంటే ఈరోజు నాకు ఇలా ఐస్ క్రీమ్ దొరికేది కాదు కదా. మీరు చాలా తెలివైన వారండి. నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ ఇలాగే అనేవాడు. శివగారు, నాకు చిన్న డౌట్ ఉంది. ఏంటండి? జనరల్గా అబ్బాయిలు లవ్ ఫెయిల్యూర్ అయితే మందు, సిగరెట్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడతారు కదా, మరి మీకేం లేదా? అయ్యో, అలాంటివేం లేవండి. పర్లేదు చెప్పండి, ఏమనుకోను. కలిసి తాగుదాం. ఏంటి, మీరు తాగుతారా? ఆ, అమ్మాయిలు తాగితే ఏమన్నా క్రైమా? క్రైమ్ అని కాదు, హెల్త్కి మంచిది కాదు కదా. సరే మానేస్తాలేండి. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అండి. కదా, అతను కూడా అనే ఉంటాడులేండి. ఈ ట్రావెలింగ్లో నాకు ఒకటి అర్థమైందండి. ఏంటండి? మీరు చాలా మంచివారని. నాకు ఒక డౌట్ ఉందండి. ఏంటండి? మీరు పోలీస్ ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా? నేను పోలీస్ ట్రైనింగ్ ఏంటండి? నేను మీకు నిజం చెప్పాలి. చెప్పండి. నిజంగా నాకు పాస్ట్లో ఏ లవ్ స్టోరీ లేదు. నేను ఇప్పుడే లవ్లో పడ్డాను 1 గంట క్రితం.